హలో అండి, వెల్కమ్ టు శుభ డిజైనర్స్. లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ చూపించాను. సో ఈరోజు వీడియోలో బ్యాక్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం టోటల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో బ్యాక్ బోట్ నెక్లో రౌండ్గా స్కాలప్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం వైట్గా ఉండేదాన్ని పేపర్ స్టిఫ్ అంటారు. సో దీన్ని తెలుగులో బకరం అని కూడా అంటారు. సో దీన్ని మనం ఒక ఫోల్డింగ్ వేసుకుని మనకి ఎంత డీప్ కావాలో, నెక్ ఎంత డీప్ కావాలో ముందు మార్క్ చేసుకుంటాం. వెడల్పు కూడా మనకి ఎంత కావాలో చూసుకుని మార్క్ చేసుకుంటాం. సో నేను బ్యాక్ వైపు పైన క్రింద కూడా ఓపెన్స్ వస్తున్నాయి కాబట్టి నేను 2 సైడ్స్ ఓపెన్ వచ్చేటట్టుగా ఇది కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి బ్రాడ్ ఎంత కావాలో చూసుకుని ఒక మార్క్ వేసుకుంటాము. సో మనకి పైన బ్యాక్ ఓపెన్స్కి ఎన్ని ఇంచెస్ కావాలో, కింద మనకి డీప్కి ఎన్ని ఇంచెస్ కావాలో ముందే మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి ఆ మార్క్స్ రౌండ్గా మార్క్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచుకి గ్యాప్లో ఇంకొక మార్కు చేసుకుని రౌండ్గా మనం డ్రా చేసుకుంటాం. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యాప్ తీసుకొని, ఇది నేను చిన్న స్కాలప్స్ డిజైన్ చేస్తున్నాను. సో చిన్నగా మొత్తం చుట్టూ కూడా స్కాలప్స్ డిజైన్ చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్నట్టుగా మనం కట్ చేసుకోవాలి. మొత్తం ఎలా అయితే కట్ చేసుకున్నామో, ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్కాలప్స్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ వేసుకుని కట్ చేసుకుంటాం. ఈ పీస్ని మనం పేస్ట్ క్లాత్ మీద మనం ఐరన్ చేస్తే వన్ సైడ్ మనకి గమ్లాగా ఉంటుంది. సో షైనింగ్ ఉంటుంది. ఆ షైనింగ్ వైపు ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది క్లాత్కి. ఇట్లా స్టిక్ అయిపోయిన క్లాత్కి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకుని చుట్టూ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ఇదిగో స్టిచ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది నేను 2 సైడ్స్కి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ నీట్గా అటాచ్ చేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్ మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకి మెయిన్ క్లాత్ రైట్ సైడు మనం లైనింగ్ క్లాత్ పెట్టుకొని మొత్తం చుట్టూ కూడా ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా అటాచ్ చేసుకుంటూ రావాలి. సో బిగినర్స్కి కొంచెం మిషన్ మీద అటాచ్ చేయడం కష్టంగా అనిపిస్తే గమ్ పెట్టి కూడా అతికించుకోవచ్చు. సో ఇలా అతికించుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. సో మనం ముందు రెడీ చేసుకున్న స్టిఫ్ 2 పార్ట్స్గా చేసుకుని మనం రైట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్ రైట్ లెఫ్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు మనం పిన్తో సెక్యూర్ చేసుకుని నీట్గా 2 సైడ్స్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్స్ మనం స్టిఫ్ని పిన్స్తో సెక్యూర్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా మనకి ఆ పేపర్ స్టిఫ్ మీద పడకుండా పేపర్ స్టిఫ్ కర్వ్స్ పెట్టిన పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో మనం స్టిఫ్ మీద పడితే మళ్ళీ మన కర్వ్స్ తిరిగేటప్పుడు నీట్గా కనిపించవు. సో ఇలా స్టిచ్ చేసుకుని మొత్తం మన కార్నర్లో నీడిల్ క్రిందికి దింపి మరలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి మనం క్లాత్ని ఎక్స్ట్రా మిడిల్లో ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనకి కర్వ్స్ పెట్టుకోవాలి. మనకి స్కాలప్కి మిడిల్లో కట్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఫింగర్తో అయినా నీట్గా రొటేట్ చేసుకోవచ్చు. సో లేదంటే స్క్రూ డ్రైవర్తో నీట్గా రొటేట్ చేసుకోవాలి. ఇదిగో నేను 2 సైడ్స్ ఇట్లా రొటేట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో నీట్గా స్కాలప్స్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఓకే అయిపోయాయి, రెడీగా అయిపోయినాయి. సో పైన కూడా ఓపెన్ హుక్ పట్టి కాజా పెట్టి వేయాలి, కింద కూడా హుక్ పట్టి కాజా పట్టి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పక్కన పీసులు ఉన్నాయి చూసారా, అవి నీట్గా అటాచ్ చేసుకోవాలి. సో మనకి మిడిల్లో ఎఫెక్స్ పాయింట్ దగ్గర మనం ఒక మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఒక టక్ పెట్టుకుంటాం. ఆ టక్స్ 2 ఒకే చోటుకు వచ్చేలా అటాచ్ చేసుకోవాలి. క్లాత్ని లాగి పట్టుకోకూడదు. ఇట్లా లాగి పట్టుకుంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు బెలూన్ హ్యాండ్స్ కటింగ్ చూపించాను. సో ఇది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. పైన మనం ఎంత ఎక్స్ట్రా పెట్టామో
మనం ఫ్రిల్స్కి అంత క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. క్రింది వైపు మన హ్యాండ్ రౌండ్ చుట్టుకొలత తీసుకుంటాం కదా, సో అంతా మనం ఒక బెల్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ బెల్ట్కి మనకి మరలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. సో బిగినర్స్కి ఇలా స్టిఫ్కి బెల్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే ముందే ఫ్రిల్స్ పెట్టుకుని కూడా బెల్ట్కి మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో మనం ఆ బెల్ట్ పీస్ మాత్రం మన హ్యాండ్ రౌండ్ చుట్టుకొలత ఎంత ఉందో అంతే తీసుకోవాలి. సో మొత్తం ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత నీట్గా మనకి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా ఫ్రిల్స్లో పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం 3 ఇంచెస్ బెల్ట్కి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టేసుకుని మనం ఇట్లా రొటేట్ చేసుకుని పైకి స్టిచ్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి బెల్ట్ లాగా కనిపిస్తుంది. సో ఇదిగో నేను వీడియోలో మొత్తం బెలూన్ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి హుక్ పట్టీలు, కాజా పట్టీలు అటాచ్ చేసుకుంటాం. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత హుక్ పట్టీ, కాజా పట్టీ కూడా మనకి చిన్నగా వస్తాయి కాబట్టి చాలా నీట్గా వేసుకోవాలి. సో మనకి అవి బ్యాక్ని కనిపిస్తాయి కాబట్టి మనకి ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన క్రింద కూడా నేను ఓపెన్స్ వచ్చినాయి. సో ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత మనకి క్రింది పార్ట్లో ఒక బౌ కూడా నేను డిజైన్ చేశాను. సో ఇప్పుడు 2 సైడ్స్ హుక్ పట్టి, కాజా పట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పైన హుక్స్ పెట్టుకోవాలి, క్రింది కూడా హుక్స్ పెట్టుకోవాలి. సో క్రింద మనకి నీట్గా అందంగా కనిపించడానికి బౌ డిజైన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ ఎట్లా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది బ్యాక్ పార్ట్స్ 2 పార్ట్స్. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ని మనం మంచి వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ని కూడా మంచి వైపు పెట్టుకొని 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కూడా షోల్డర్స్ నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మిడిల్లో మనకి బెలూన్ హ్యాండ్స్కి ఫ్రిల్స్కి మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ దగ్గర నుండి షోల్డర్ పార్ట్ మిడిల్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి క్లాత్ హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఆ చివరి నుంచి ఈ చివరికి స్టిచ్ చేసామంటే హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందు గురించి ముందు 1 సైడ్ నెక్స్ట్ ఇటు సైడ్ వేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రావు. సో మనకి క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా ఒక ఫ్రిల్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్లో ఇంకొక స్టిచ్ కూడా నీట్గా వేసుకుంటూ రావాలి. సో మొత్తం ఇలా హ్యాండ్స్ 2 సైడ్స్ కూడా హ్యాండ్ ఇలానే అటాచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ డాట్స్ కూడా 2 సైడ్స్ బ్యాక్ డాట్స్ పోసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకి బెల్ట్ లాగా ఒక పట్టీ తీసుకుంటాం. స్ట్రైట్ పీస్ ఒక 2 ఇంచెస్. సో ఈ స్ట్రైట్ పీస్ను ముందు ఒక స్టిచ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పైన పెట్టి మనకి మంచి వైపు పెట్టి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ దాన్ని రొటేట్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకురావాలి పైన. నెక్స్ట్ దాన్ని రొటేట్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. సో ఇలానే మనం అటు సైడ్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ముందు వైపు కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం నెక్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్ మనకు కావాలి అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే మనకి క్రాస్ పీస్ తీసుకుని హెమ్మింగ్ లాగా స్టిచ్ చేసేస్తున్నాను. కస్టమర్ వచ్చేసి మనకి హెమ్మింగ్ లానే పెట్టేసేయండి అన్నారు కాబట్టి నేను ముందు ఒక క్రాస్ పీస్ తీసుకుని ఆ ముక్కల్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఆ క్రాస్ ఈ క్రాస్ కలిసి పెట్టి స్టిచ్ చేసి ముందు ఇప్పుడు దానిని మనం నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఆ క్రాస్ పీస్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసుకుని ఇప్పుడు నెక్కి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం నెక్ తీసుకుని మనం బ్యాక్ వైపు హుక్ పట్టీ దగ్గర నుండి తీసుకుని పైన
ఒక మనం రఫ్ లాగా తీసుకుని ఇప్పుడు మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అక్కడక్కడ కూడా కట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా కట్ పెట్టినప్పుడు మనకి స్టిచ్ కట్ అవ్వకూడదు. సో ఇప్పుడు దాన్ని మన హెమ్మింగ్ ఎంత పెట్టి అయితే చేయాలనుకుంటున్నామో అంత లోపలికి ఫోల్డ్ చేసి మరలా పైన ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ హెమ్మింగ్ చేసుకోవాలి. ఆ పీస్ అంతా కూడా మనం ఇప్పుడు స్టిచ్ చేసిన పీస్ అంతా కూడా హెమ్మింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు బ్లౌజ్ రివర్స్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ రివర్స్ చేసి మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ముందుగా మార్క్ పెట్టుకున్నాం కాబట్టి మనం చంక రౌండ్ ఎంత ఉందో, హ్యాండ్ క్రింద ఎంత ఉందో మనం ముందు మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఆ మార్కుల దగ్గర నుండి నీట్గా మనం మొత్తం సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. సో ఇలానే అవతల సైడ్ కూడా అటు సైడ్ కూడా అలానే స్టిచ్చెస్ వేసుకోవాలి. సో మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఫైనల్లీ బ్లౌజ్ ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.